క్యాన్సిల్ చేస్తారు, ఎంపీ గారిని కూడా చేపెట్టి చేస్తారు. అది కాకుండా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం మనం సౌత్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన ర్యాలీ ఏ విధంగా జరుగుతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీ ఏ విధంగా జరుగుతుంది? ఈ స్పందన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ స్పందన చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెడతా ఉందని చెప్పి నాకు అనిపిస్తూ ఉందన్నమాట. ది డౌన్ఫాల్ ఆఫ్ కూటమి ప్రభుత్వం స్టార్ట్స్ ఫ్రమ్ టుడే. ఈరోజే ఆ యొక్క ప్రభుత్వానికి పతనం, ముఖ్యంగా తెలుగుదేశానికి. ఎందుకంటే ఈరోజు కూటమి విధానాలు చూస్తే పేద ప్రజలకి విద్యను దూరం చేసేలాగా 2500 మెడికల్ సీట్స్ ఈ 10 మెడికల్ కాలేజీల ద్వారా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీలు కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కానీ, క్రిస్టియానిటీలో ఉండేవాళ్ళు కానీ, రెల్లి కులస్తుల్లో ఉండేవాళ్ళు కానీ, ఒక్కొక్క పేద విద్యార్థి ఎంబీబీఎస్ స్టెథోస్కోప్ మెడలో వేసుకొని ఆ యొక్క ఎంబీబీఎస్ కోట్ వేసుకొని ఆ సందులో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే ఆ హానర్ ఉంటుందండి. నిజంగా ఎంత గర్వకారణమో, ఆ వీధికే గర్వకారణం, ఆ కాన్షియన్స్కే గర్వకారణం. జనరేషన్స్ టు కమ్ మా కులంలో ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో కేవలం ధనికులకే, డబ్బు పెట్టి కొనుక్కునే వాళ్ళకి ₹1 కోటి పెట్టి కొనుక్కోగలుగుతారని నేను మీడియా రంగాన్ని అడుగుతాను. మీడియా వాళ్ళు ఎవరైనా సరే మీ కూతురికి కానీ మీ కొడుకు కానీ సీటు ₹1 కోటి పెట్టి కొనుక్కోగలుగుతారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు అణిచివేద్దామని చెప్పి మమ్మల్ని చూస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా పోలీస్ కమిషనర్ని అడుగుతా ఉన్నాను. ద టీమ్ హూ ఇస్ వర్కింగ్ అండర్ యూ, ఓకే, జస్ట్ పుట్ ఎ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎవరైనా సరే ₹1 కోటి పెట్టి సీట్ కొనుక్కోగలుగుతారా? హెడ్ కానిస్టేబుల్ కానీ ఇన్ ద వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్లో ఉండే ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏలోనే సరే ఇంపాసిబుల్. అలాంటిది పాసిబుల్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చెప్పేసి ఈరోజేమో ఇలాంటి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులకి ఆ చదువును అందించని మెడికల్ కాలేజ్